ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కంపెనీ. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. ఈ రోజు క్లాస్ రూమ్ లో అందరినీ భయపెడదాం. అరే ఎందుకు భయపడుతున్నారు? ఇదంతా తప్పు, అంతా తప్పుగా జరుగుతుంది. నేను దీనికి పగ తీర్చుకుంటాను. లేదు, కాపాడండి, నా మాట విను. నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడండి, నేను శాకాల్ని. నువ్వు నా మాట ఎందుకుని వినిపించుకోవట్లేదు శక్లీనా? కోపం అక్కడ చూపిస్తుంటే నాకు ఇక్కడ దెబ్బలు తగులుతున్నాయి. ఈసారి గాయాలు గట్టిగా తగిలాయి. ప్రతిసారి నేనే ఇలా దొరికిపోతున్నాను. కోప్పడకుండా ఇంకేం చెయ్యాలి? రేపు మన స్కూల్లో టీచర్స్ డే. నేను మేడం కానంగో దగ్గర చెప్పాను, మీరు ఎప్పుడు కూడా రుద్రానే ప్రిన్సిపల్ చేస్తున్నారని. ఈసారి జెనీని చేయమన్నాను. ఆమె ఎంత తెలివైందంటే ఆలోచిస్తానని చెప్పింది. కానీ నాకు తెలుసు ఆమె మళ్ళీ రుద్రానే ప్రిన్సిపల్ చేస్తుంది. అప్పుడు నా కొడుకు దేనికి పనికిరాడా? అది నువ్వే టెన్షన్ పడకు. ఒకవేళ వాళ్ళు గనక రుద్రాన్ని ప్రిన్సిపాల్ చేస్తే ఆ సమయంలో నేను ఏదో ఒకటి చేసి ఆపేస్తాను. అప్పుడు ఎంత పెద్ద సమస్య జరుగుతుందంటే ఆ సమయంలో రుద్ర అది ఆపలేడు. ఆ తర్వాత వచ్చే సంవత్సరం వాళ్ళు రుద్రాన్ని మళ్ళీ ప్రిన్సిపల్ గా ఎంచుకోరు. ఆ తర్వాత వాడి పేరు అన్ని చోట్ల నాశనం అయిపోతుంది. అరే మావయ్య, మీరు నాకేం చేస్తున్నారు? ఇలా చూడు, నేను నీకు ఎలాంటి మ్యాజిక్ పవర్ ని ఇచ్చానంటే నువ్వు కళ్ళు మూసుకుని ఏమి కోరుకున్నా సరే అందరు స్టూడెంట్స్ నీ మాటే వింటూ ఉంటారు. ఒకవేళ రుద్ర గనక ప్రిన్సిపాల్ అయితే అలాంటి సమయంలో నువ్వు నీ స్టూడెంట్స్ తో కలిసి ఎలాంటి అల్లరి గోలా చెయ్యాలంటే రుద్ర ఎంత ప్రయత్నించినా సరే దాన్ని అస్సలు కంట్రోల్ చేయకూడదు. ఈ ఐడియా బాగుంది కాదు? వావ్, చాలా అద్భుతమైన ఐడియా. ఇంకా వేరే మార్గం లేకుండా మేడం కానంగో జెనీనే ప్రిన్సిపల్ చేసి తీరాలి. వెల్కమ్ పిల్లలు. బాగా వినండి పిల్లలు, నేను ఏమి నిర్ణయించుకున్నానంటే జెనీ చాలా తెలివిగల అమ్మాయి, అన్నిటిలో కూడా బెస్ట్. సో నేను తన్ని అందువల్ల నేను ఏం ఆలోచించానంటే జెనీని వైస్ ప్రిన్సిపల్ చేయాలని. ఎందుకంటే ఇది చాలా బాధ్యత గల అయిన పోస్ట్. ఇది మనందరికీ తెలుసు. జెనీ చాలా రెస్పాన్సిబుల్ అని. తన డ్యూటీని బాగా చేస్తుంది. ఆ తర్వాత నేను రుద్రాని ప్రిన్సిపల్ చేస్తున్నాను. రుద్ర అండ్ జెనీ, ఈ రోజు మీ ఇద్దరు స్కూల్ ని చూసుకోవాలి. థ్యాంక్ యూ మేడం కానంగో. మీరు నన్ను ప్రిన్సిపల్ చేసినందుకు కాదు, ఎందుకంటే మీరు జెనీ లాంటి ఒక ఇంటెలిజెంట్ ఇంకా రెస్పాన్సిబుల్ స్టూడెంట్ ని నాకు వైస్ ప్రిన్సిపల్ చేసినందుకు. వి విల్ డూ అవర్ బెస్ట్. ఏంటి జెనీ? అవునవును, వి విల్ డూ అవర్ బెస్ట్. అటాక్ అటాక్ చేయండి. రాకెట్ అటాక్, రాకెట్ అటాక్. అరే ఏం జరుగుతుంది? పిల్లలు మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళని ఆపండి.
ఓకే ఓకే మీరందరూ గురి పెట్టాలి కదా. ఇదిగోండి టార్గెట్. ఇప్పుడు దీన్ని ఎవరు టార్గెట్ చేసి సెంటర్ పాయింట్ లో కొడతారో వాళ్ళకే ప్రైజ్ దక్కుతుంది. వావ్, వెరీ గుడ్. ఎవరు గురైతే సెంటర్ లో పడిందో వాళ్ళు ఇలా సైడ్ కి రండి. జెనీ వాళ్ళ పేరుని నోట్ చేయి, వాళ్ళకి స్పెషల్ ప్రైజ్ దక్కుతుంది. చూశారుగా మిస్టర్ హ్యాపీ, నేను రుద్రాని ప్రిన్సిపల్ చేసి చాలా మంచి పని చేశాను. పిల్లల్ని ఎలా కంట్రోల్లో పెట్టారో చూశారుగా. అవును మేడం గారు, మీరు నిజమే చెప్పారు. ఓకే ఓకే, టార్గెట్ ప్రాక్టీస్ ఓవర్. ఇప్పుడు అందరూ మీ ప్రాక్టీస్ కి వెళ్ళండి. గో గో, టైం అయింది. రుద్ర, నన్ను పిలిచావా? హా జెనీ, నిన్ను స్కూల్ డిసిప్లిన్ ఇన్ఛార్జ్ గా చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలుసు మీ సెక్యూరిటీ తర్వాత నువ్వు మాత్రమే ఈ స్కూల్ డిసిప్లిన్ ని కంట్రోల్ చేయగలవు. జెనీ, కెన్ యు డూ ఇట్? yes yes I can do it. వెరీ గుడ్. నేను నీ నుంచి ఇదే ఆశించాను. ఇలా చూడు, నీకు బ్యాడ్ నేమ్ అస్సలు రాకూడదు. నాకు నీపై పూర్తి నమ్మకం ఉంది, వేరే ఎవరిపైనా లేదు. నా మీద రుద్రకి ఎంతో మంచి అభిప్రాయం ఉంది. రుద్ర తప్పైనోడు కాదు. ఓకే రుద్ర, నేను డిసిప్లిన్ చూడడానికి వెళ్తున్నాను. రుద్ర, నువ్వు మాకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు. మీరు నాతో పాటే ఉండాలి. నవ్వండి నవ్వండి, ఇంకా బాగా నవ్వండి. అరే, ఆ శబ్దం ఏంటి? అరే, చూసారుగా ఆ శబ్దాన్ని? నేను వెళ్ళి చూసొస్తాను. లేదు లేదు, మీరు నాకేం చెయ్యక్కర్లేదు. జెనీని నమ్మండి, తను హ్యాండిల్ చేస్తుంది. ఏంటి జెనీ? రుద్ర చాలా మంచివాడు. నేనే వీడిని తప్పుగా అనుకున్నాను. ఏం ఆలోచిస్తున్నావు జెనీ? yes రుద్ర, yes I can handle. ఇదంతా జాడీ చేసే పని. జాడీ, వాళ్ళని సైలెంట్ గా ఉండేలా చెయ్యి. ఎందుకు సైలెంట్ గా ఉండాలి? ఇదే కదా మన ప్లాన్. వీళ్ళు ఎంతగా నవ్వాలంటే రుద్ర అసలు వీళ్ళని కంట్రోల్ చేయనివ్వకూడదు. అదంతా నాకు తెలీదు. డిసిప్లిన్ బాధ్యత ఇప్పుడు నాది. నేను అలా జరగనివ్వను. నువ్వు ఏమైనా చెయ్యి, కానీ డిసిప్లిన్ ని మాత్రం పాడు చేయకు. నేను నా పేరుని చెడిపోనివ్వను. లేదు, ఇప్పుడు ఇది కంట్రోల్ అవ్వదు. ప్లాన్ ఏంటో అది జరుగుతుంది. అలాగా? అయితే ఇదిగో. జెనీ, నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? నొప్పిగా ఉంది. ప్లీజ్ ఆపు ఆపు. జెనీ, చాలు ఆపు ప్లీజ్. నొప్పి. వెళ్ళడానికి నా తమ్ముడిని ఇలా కొట్టగలిగితే అప్పుడు ఆలోచించి చూడండి మిమ్మల్ని నేను ఏం చేయగలనని. అందుకే చెప్తున్నాను, మాట్లాడకుండా క్లాస్ రూమ్ కి వెళ్ళండి, లేదంటే. జెన్నీ, నువ్వేం చేస్తున్నావు? ఏమన్నావు? జెనియా? నేను వైస్ ప్రిన్సిపల్. టాక్ విత్ రెస్పెక్ట్. 2 గంటల డిటెన్షన్ ఆఫ్టర్ క్లాసెస్. కానీ జెన్నీ, 4 గంటల డిటెన్షన్. కానీ 6 గంటల డిటెన్షన్. జెనీ నిజంగానే చాలా ప్రమాదకరమైన అమ్మాయి. ప్రమాదమేం కాదు, డిసిప్లిన్, రెస్పాన్సిబుల్. ఏంటి షకిలీనా మేడం, జెనీ రెస్పాన్సిబులే కదా? ఎస్ ఎస్, రెస్పాన్సిబుల్. తన అన్నిట్లో కూడా చాలా రెస్పాన్సిబుల్. ఈ రుద్ర చాలా తెలివైంది. వీడు జెనీని వాడి సైడ్ లాక్కున్నాడు. ఏమైనా చేసి తీరాలి. జెనీ, నువ్వు చాలా బాగా కంట్రోల్ చేసావు. వెరీ గుడ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అందుకే నేను నిన్ను మాత్రమే నమ్మాను. థ్యాంక్ యూ. జెనీ, నువ్వు జాడీని ఏవి చేయనివ్వలేదన్న విషయం నాకు తెలిసింది. అందరి ముందు నువ్వు వాడిని కొట్టావు. మాము, రుద్ర మనసు చాలా మంచిది. నోర్మోయ్ జెనీ, బ్యాడ్ గర్ల్. ఒక్క నిమిషం, ఇప్పుడు నువ్వు చేసి చూపించు.
జని ఇప్పుడు నువ్వు జాడీ చేయి పట్టుకో వెళ్ళు పట్టుకో 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 ఏంటి ఎలా ఉంది ఇక నుంచి నువ్వు జాడీని టచ్ చేసినా కూడా నీకు కరెంట్ షాక్ తగులుతుంది జాడీ వెళ్ళు నువ్వు వెళ్ళి అందరినీ ఒక దారి చేసేయి మీరు అర్థం చేసుకోవట్లేదు నేను వైస్ ప్రిన్సిపల్ అలాగే నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి నేను జాడీని ఇలా అల్లరి చేయనివ్వలేను అర్థమైందా ఇందువల్ల నా పేరు చెడిపోతుంది జెనీ నోరు మూసుకొని ఇక్కడి నుంచి ముందు వెళ్ళు రుద్ర జెన్నీ చాలా బాగా కంట్రోల్ చేస్తుంది తనని డిసిప్లిన్ లీడర్ చేసి నువ్వు చాలా మంచి పని చేశావు మేనేజ్మెంట్ దీన్ని మ్యాన్ మేనేజ్మెంట్ అంటారు మేడం కానూన్ గా ఏం చేస్తారు అందరినీ కంట్రోల్ చేయడానికి ఎవరికి ఎలాంటి పని ఇవ్వాలో ఆవిడికి బాగా తెలుసు వెళ్ళండి వెళ్ళండి అందరూ వెళ్ళి ప్లేట్ ని తిండిని పారేయండి వెళ్ళండి రండి ఇప్పుడు మీ సామాన్లు విసిరే కార్యక్రమం అయిపోతే మీరందరూ ఫుడ్ తినడానికి రావచ్చు రుద్ర సంగతి తర్వాత చూసుకుంటాను వెళ్ళండి వెళ్ళి డాన్స్ చేయండి డాన్స్ చేస్తూనే ఉండండి వెళ్ళండి రా మేము డాన్స్ చేస్తున్నాం మమ్మల్ని వచ్చి కొట్టు రా నేను డాన్స్ చేస్తున్నాను వచ్చినావా చెవి అంటే మీరు డాన్స్ చేయాలనుకుంటున్నారా ఓకే శాండీ జెన్నీ చెప్పు నీకు ఎంతసేపు డిటెన్షన్ దొరికింది 6 గంటల పాటు వావ్ వెరీ గుడ్ కీప్ డాన్సింగ్ ఈ డాన్స్ వల్ల ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది ఎవరైనా డాన్స్ చేయడం ఆపారంటే శాండీతో పాటు 6 గంటల డిటెన్షన్ రూమ్ కి వెళ్తారు కీప్ డాన్సింగ్ కమ్ ఆన్ కీప్ డాన్సింగ్ ఇంటికి మించి మేము డాన్స్ చేయలేం మాకు ఆయాసం వస్తుంది మా వల్ల కుదరదు మేము ఇక డాన్స్ చేయం ఓకే అలసిపోయారా ఇంకెవరెవరు అలసిపోయారు అయితే రండి వచ్చి భోజనం చేయండి కమాన్ తినడానికి వచ్చి ఎవరైనా అల్లరి చేశారనుకోండి అంతే రుద్ర ఇది అద్భుతంగా ఉంది జెనీ చాలా బాగా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తోంది అవును నిజమే మనం ఎలాగైనా ఒక రోజు మేనేజ్ చేయాలి ఏమైంది అస్సలు శబ్దం వినిపించట్లేదు రండి క్లాస్కి వెళ్ళి చూద్దాం రుద్ర ఈ క్లాస్ లో కూడా ఎవరూ లేరు రుద్ర ఇక్కడ కూడా ఎవరు లేరు రుద్ర ఇక్కడ కూడా ఎవరు లేరు అందరూ ఎక్కడున్నారు నాకెందుకు ఇదంతా జాడీ చేసిన పని అనిపిస్తోంది ఆగు జెనీ మనం ఎంబీటీవీ హెల్ప్ తీసుకోవాలి అరే వాళ్ళు అడవి వైపు ఎందుకు వెళ్తున్నారు రండి వెళ్దాం
రుద్ర ఇక తన ఫ్రెండ్స్ అడవి పక్కన వస్తున్నారు. వాళ్ళు ఇక్కడికి రావడానికి ముందు ఏమైనా చేసి వాళ్ళని ఆపండి. రుద్ర మనల్ని అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇదంతా జాడీ చేస్తున్నాడు. జెనీ, నువ్వు వెళ్ళి జాడీని వెతుకు, నేను ఇక్కడ చూసుకుంటాను. ఓకే రుద్ర. కొట్టండి కొట్టండి కొట్టండి. కొట్టండి కొట్టండి కొట్టండి. ఆగు జాడీ. జాడీ ఆగు. జాడీ, నువ్వు చేసేది కరెక్ట్ కాదు. రుద్ర పరిగెత్తు, అది ఇటు పక్క వస్తుంది. అరే అక్కడ చూడండి పిల్లలు. రుద్ర ఏదో రుద్ర, ఏమైనా చెయ్యి, మమ్మల్ని కాపాడు. Zibaiska, boom, check, boom. జాడీ చూడు, వీటిని నేను తీసుకొచ్చాను. నాకు తెలుసు. జాడీ, త్వరగా స్టూడెంట్స్ ని బాగు చేయి, లేదంటే నిన్ను సార్ మెజెస్టికో దగ్గరికి పంపి పనిష్మెంట్ ఇప్పిస్తాను. వద్దు వద్దు రుద్ర, ప్లీజ్ వద్దు. నేనేదో ఊరికి సరదాగా చేశాను, నన్ను ప్రిన్సిపల్ చేయలేదు కదా, అందుకే నాకు కోపం వచ్చింది. ఏదేమైనా నేను ఒక మనిషినే కదా, అలాగే తప్పు చేయడం మనిషికి మామూలే కదా. సారీ, నన్ను క్షమించు. సరే ఓకే, ఇప్పుడు వెంటనే స్టూడెంట్స్ అందరినీ ఇక్కడికి పిలు. మన ఇక్కడికి ఎలా వచ్చాం? ఎలా వచ్చాం? వెళ్ళిపోదాం పదండి, త్వరగా వెళ్ళిపోదాం పదండి. సైలెన్స్ పిల్లలు. చూసావుగా షక్లీనా, రుద్ర అందరినీ ఎలా హ్యాండిల్ చేశాడో. నువ్వు జెనీని ప్రిన్సిపల్ చేయమని అడిగావు, కానీ నేను రుద్రాని ప్రిన్సిపల్ చేయడం డిసిషన్ కరెక్టే. మేడం, దానికన్నా మీరు జెనీని వైస్ ప్రిన్సిపల్ చేయడం చాలా మంచి డెసిషన్. ఒకవేళ జెనీ వైస్ ప్రిన్సిపల్ కాకపోయింటే నేను ఒక్కడినే ఇది మొత్తం హ్యాండిల్ చేయలేను. వైస్ ప్రిన్సిపల్ కి రైట్ హ్యాండ్. ఇక జెనీ అన్నిటిని కరెక్ట్ గా హ్యాండిల్ చేసింది. షీ ఇస్ ద మోస్ట్ కేపబుల్ వైస్ ప్రిన్సిపల్. నెక్స్ట్ ఇయర్ జెనీనే వైస్ ప్రిన్సిపల్ చేయండి.
వీడు అందరినీ మాటలతోనే మత్తులో దించుతాడు. ఆ తర్వాత వీడు మ్యాజిక్ తో గొడవ పడలేం. తర్వాత వీడి బ్రెయిన్ తో కూడా గొడవ పడలేం. రుద్ర కాదు, జానీ 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 జానీ. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.